హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇప్పుడు సింక్ గురించి తెలుసుకుందామండి. మనం ఈ మధ్య ఇంట్లో ఒక విచిత్రమైన విషయం నేను గమనించానండి. ఇల్లు కట్టుకోక ముందుకు అసలు సింకు అనేది లేదు. అప్పుడు బంగారం అంతా ఒంటి మీదనే ఉండేది. ఎప్పుడైతే కొత్త ఇల్లు కట్టుకొని సింకు పెట్టామో ఆ సింకులో గిన్నెలు పేరుకుపోతూ ఉన్నాయి. నా బంగారం ఏమో బ్యాంక్ లాకర్లో పెరిగిపోతుంది. ఇది నా ఒక్కదానిదే కాదు, చాలామంది నోట వింటున్న మాట ఈ మాట. సింకులో ఎంగిలి పాత్రలు అలాగే ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదంట, బంగారము ఒంటి మీద ఉండదంట, బ్యాంకులోనే ఉంటుందంట అని. మరి ఇందులో నిజమెంత నాకు కూడా తెలియదు. ఇది కేవలం ఒక మూఢనమ్మకమా, లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? ఈరోజు వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఇల్లు ఊడ్చినా, గిన్నెలు తోమినా, లేకుంటే అప్పటికప్పుడు శుభ్రం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు బిజీ లైఫ్ వల్ల బద్ధకం బాగా పెరిగిపోవడం వల్ల రాత్రి గిన్నెలు పొద్దున, పొద్దున గిన్నెలు రాత్రి తోముకోవాల్సి వస్తుంది. అన్నీ సింకు నిండా పడేస్తున్నారు. పెద్దవాళ్ళు మాట ప్రకారం మనము కిచెన్ లేకుంటే వంటగది ఏదైనా సరే అన్నపూర్ణాదేవి స్థానం. ఎక్కడైతే పరిశుభ్రత, ఎంగిలి పాత్రలు, వంటల అంటే బాగా గంటల తడబడి మనం పని చేస్తామో అక్కడ ప్రతికూల శక్తి అనేది, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందంట. నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందంట. లక్ష్మీదేవి ఎప్పుడు పరిశుభ్రత ఉన్న చోటే ఉంటుంది. వంటగది ఎప్పుడు మురికిగా ఉంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు రావటం, దాచుకున్న బంగారం కాస్త తాకట్టు పెట్టడమే లేదా లాకర్లో ఉండిపోవడమే జరుగుతుందని చాలామంది బలంగా నమ్ముతున్నారు. నాకైతే ఇది 100% నిజమేమో అనిపిస్తుంది. పోనీ సెంటిమెంట్ను పక్కన పెట్టి కాస్త ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. సింకులో గిన్నెలు పేరుకుపోవడం వల్ల ఏమవుతుంది? బ్యాక్టీరియా, అనారోగ్యం. రాత్రంతా ఎంగిలి పాత్రలు అలాగే ఉంచితే పురుగులు, బ్యాక్టీరియా చేరి ఇల్లు శుభ్రంగా కాకుండా అపరిశుభ్రంగా మారుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పొద్దున్నే లేవగానే సింకు నిండా గిన్నెలు కనిపిస్తే ఏ ఇల్లాలికైనా చిరాకు వస్తుంది. ఈ చిరాకు వల్ల ఇంట్లో అందరికీ గొడవలు పెరుగుతాయి. ఎక్కడైతే ప్రశాంతం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే అనారోగ్యం వల్ల హాస్పిటల్ ఖర్చులు పెరగడము, మానసిక ఒత్తిడి వల్ల సంపాదన పైన దృష్టి లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఆర్థిక నష్టాలు వస్తాయి. ఆ నష్టాలు పూడ్చడానికే మన బంగారం బ్యాంకులో దారి పెట్టవలసి వస్తుంది. చూశారు కదా పెద్దలు చెప్పిన మాటలు ఎంత నిజమో. మరి దీనికి సొల్యూషన్ ఏమిటి? చాలా సింపుల్గా ఒక నియమం పెట్టుకుందాం. రాత్రి పడుకునే ముందు ఒక సింకుని పూర్తిగా ఖాళీ చేసి కడిగి చేసుకోవాలి. వంటగదిని ఎప్పుడు పొడిగా, నీట్గా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొద్దున్నే లేవగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చూసారుగా సింకు పాత్ర మనం ఒంటి మీద బంగారానికి ఎంతటి లింక్ ఉందో. నాకైతే ప్రభావం నిజమేమో అనిపిస్తుంది. మరి మీరేమంటారు? మీకు కూడా ఇలాగనే జరుగుతుందా? సింకులో గిన్నెలు ఉంటే బంగారం బ్యాంకులో వెళుతుందనే విషయం మీరు కూడా నమ్ముతున్నారా లేదా? అవును, మర్చిపోయాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదేవిధంగా షేర్ అండ్ కామెంట్. హాయ్ అండి, ఈ మధ్య మా ఇంట్లో ఒక విచిత్రమైన విషయం గమనించాను. ఇల్లు కట్టుకోకముందు అసలు సింకు అనేది లేదు. అప్పుడు బంగారం అంతా ఒంటి మీదే ఉండేది. ఎప్పుడైతే కొత్త ఇల్లు కట్టుకొని సింకు పెట్టామో ఆ సింకులో గిన్నెలు బాగా పేరుకుపోతున్నాయి. నా బంగారం ఏమో బ్యాంక్ లాకర్లో పేరుకుపోతుంది. ఇది నా ఒక్కదానిది కాదు, చాలామంది నోట వింటున్న మాట ఇది. సింకులో ఎంగిలి పాత్రలు ఎక్కువైతే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదంట, బంగారం ఒంటి మీద ఉండదు, బ్యాంకులోనే ఉంటుందంట. ఇది నిజమేనా? ఫుల్ వీడియో కావాలంటే కింద క్లిక్ చేయండి. అవునండి, మర్చిపోయాను. మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.